గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య కృష్ణ అఫీషియల్. ఈరోజు మనం డైలీ వ్లాగ్ చూద్దాం. సో ఇంకా ఇప్పుడే నిద్ర లేచాను. సో నిద్ర లేచిన వెంటనే ఒక హాట్ వాటర్ తీసుకుంటాము. సో మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళు తాగుతాము. ఇంకా తర్వాత నైట్ పెసరపప్పు నానబెట్టాను. అది ఇప్పుడు పిండి వేయాలి. చూద్దాం. ఎస్, మన హాట్ వాటర్ రెడీ. ఇంకెప్పుడు మా ఆయనకు కూడా ఇచ్చేద్దాం. ఆయన కూడా నిద్ర లేచాడు. లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ తాగుతాడు. సో ఆయనకు కూడా ఇచ్చేద్దాం. నైట్ పెసలు నానబెట్టాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టాక మళ్ళీ వద్దాం. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు అండ్ చట్నీ ప్రిపేర్ చేసేద్దాం. టైం కూడా అయిపోతుంది. తర్వాత బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. తర్వాత స్మూతీ చేయాలి. మార్నింగ్ చాలా వర్క్ ఉంటుంది. సో చూద్దాం. సో మన దోసపిండి రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ చట్నీ, పల్లి చట్నీ. అది ఉంటేనే బాగుంటుంది కదా. అల్లం చట్నీ కూడా బాగుంటుంది. సో పల్లీ చట్నీకి ఏమేమి కావాలి అంటే, ఫస్ట్ ఆయిల్లో పల్లీని వేయించుకొని, తర్వాత పచ్చిమిర్చిని కూడా వేయించుకొని, తర్వాత ఆనియన్స్, గార్లిక్, చింతపండు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర కొత్తిమీర లేదు. పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. సో టిఫిన్కి అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకెప్పుడు ఎక్స్ట్రా అనమాట, అంటే స్మూతీస్ ఉన్నాయి. స్మూతీస్ చేయాలి. అండ్ మా హస్బెండ్ ఒక స్మూతీ తాగుతాడు, నేను ఒక వేరే స్మూతీ తాగుతాను. సో అది కూడా చేయాలి. చూద్దాం, చేసేద్దాం. ఏం లేదు, స్మూతీ అంటే ఆయన పొద్దున్నే చెనా ఉంటాయి కదా, చెనా ఒక 5 డేట్స్ అండ్ 1 బనానా ఇది తాగుతారు. సో ఈ స్మూతీ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే రోజంతా మంచి ఎనర్జీగా ఉంటారు. అండ్ హెయిర్కి బాగుంటుంది. అండ్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్కి బాగుంటుంది. సో ఇంకా ఆయన జిమ్ కూడా చేస్తారు కాబట్టి, సో మార్నింగ్ ఇలా ఒక హెల్తీ డ్రింక్ తీసుకుంటారు. సో మన స్మూతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొన్ని పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేద్దాం. సో ఇలా పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకొని తాగేయడమే. తీసుకో. సో ఇప్పుడు స్మూతీ తాగుతున్నాడు. రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది స్మూతీ తాగితే. ఫుల్ ఎనర్జీ. సో మా ఆయన ఇంకా టిఫిన్ చేసేసి టీ తాగేసి వెళ్ళిపోయాడు. ఇంకిప్పుడు నేను టిఫిన్ చేస్తున్నాను. సో ఈరోజు ఇంకా బాబు ఇంకా లేయలేదు కాబట్టి త్వరగా టిఫిన్ చేస్తున్నా. లేదంటే 11-12 అయ్యేది నా టిఫిన్ టైమే. సో దోశ, పెసరట్టు. దోశ, పెసరట్టు, దోశ చాలా బాగుంది. తిన్నాక మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇప్పుడు ఇంకా మా బాబు కూడా నిద్ర లేచాడు. ఇంకా నిద్ర లేచిన వెంటనే తనకి విటమిన్ డి డ్రాప్స్ ఇస్తాను. సో అవి అయిపోయాక ఇలా ఆ బాక్స్తో ఆడుకుంటూ ఉంటాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు బెట్టు.
చిన్న చిన్న చిన్ను చిన్న చిన్న హాయ్ చెప్పు చిన్ను హాయ్ చెప్పు హాయ్ సీరియస్గా చూస్తున్నాడు. ఇంకా ఇప్పుడు బాబుకి ఫుడ్ పెట్టి స్నానం చేపించి రెడీ చేయాలి కదా కదా చిన్ను. ఇంకా ఇప్పుడే మా బాబుకి ఫుడ్ కూడా తినిపించేసి అలా బయట అంటే మా ఇంటి ముందర ఇలా వాకింగ్ చేస్తూ ఉన్నాం. అంటే వెదర్ బాగుంది, వర్షం పడుతుంది, సో చల్ల గాలి వస్తుంటే అలా కాసేపు వాకింగ్ చేద్దామని అలా వాకింగ్ చేస్తున్నాం. ఇది మా ఇల్లు. ఇల్లంతా చెట్లు ఉంటాయి. వర్షానికి బాగా పెరిగిపోయినాయి, గడ్డంతా బాగా వచ్చేసింది. సో ఇలా కాసేపు వాకింగ్ చేసి తర్వాత స్నానం చేపిస్తా. బాబుకైతే స్నానం చేపించేశాను. స్నానం చేసాక పడుకోకుండా అలా ఆడుతున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇలా ఇలా చేస్తాడు ఒక్కొక్కసారి నిద్రపోకుండా, ఇలా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. చూద్దాం ఏం చేస్తాడు. ఇందాక నేను ఇంకొక స్మూతీ తాగుతాను అని చెప్పాను కదా, స్మూతీ కాదులే కానీ ఒకసారి స్మూతీగా తాగుతాను, ఇంకొకసారి ఇలానే తింటాను. ఇలా ఓట్స్, డేట్స్, బనానా, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవి మిక్స్ చేసుకొని ఇలా తింటాను. ఈ బ్రేక్ఫాస్ట్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అరౌండ్ 11-11:30కి అలా చేస్తాను, బాగుంటుంది. సో ఇదే అనమాట నా మార్నింగ్ రొటీన్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాగే ఉంటుంది. ఏదైనా కొంచెం చేంజెస్ ఉంటే చెప్పలేం, కానీ మోస్ట్లీ ఇలాగే ఉంటుంది మార్నింగ్ రొటీన్. ఇంకా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.